ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నాపై ఉన్నటువంటి భక్తితో ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకలను తాకు, నీ మనసుకు నచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్తను నీకు అందిస్తానంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదా. మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయండి. ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం దొరకక ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారు తెలిస్తే మనం వదులుకోం కదా. మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే ఇబ్బందిని ఎదుర్కొంటున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంగా కానీ, లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే మనకు తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నాపై భక్తితో ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయి పాదుకలను ఒక్కసారి తనివి తీరా తాకి చూడు. నీ మనసుకు నచ్చేటటువంటి మాటలతో, ఒక మంచి శుభవార్తతో నీ సాయిని ఈరోజు తప్పకుండా నిన్ను ఆనందపరిచే విధంగా నా మాటలు ఈరోజు ఉండబోతున్నాయి. కాబట్టి మనసు పెట్టి నేనేం చెబుతున్నాను అనే దాని గురించి శ్రద్ధగా ఆలకించు. నీకు రావాల్సినటువంటి ధనం ఇంకా నీ చేతికి అందడం లేదని చాలా ఎక్కువగా నిరుత్సాహంలో ఉన్నావు. సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా చెయ్యాలా అని ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నావు. నీకెంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తూ ఉంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పదే పదే నన్ను వేడుకుంటూ కూడా ఉంటున్నావు. బిడ్డా, నువ్వేమీ ఆందోళన చెందనవసరం లేదు. నీకు తప్పకుండా సమయానికే ధనం అందజేసేటటువంటి బాధ్యత నాది. ఈరోజు సాయంత్రం కల్లా నువ్వు అనుకున్నటువంటి పనులకు నీకు కావలసినటువంటి ధనం నీ చేతికి అందే తీరుతుంది. అదంతా కూడా పరాయి వారి సొమ్మైతే కాదు కదా, కేవలం నువ్వు కష్టపడినటువంటి నీ సొమ్మే. ఆ సొమ్ముతోనే నువ్వు ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నావో అవన్నీ కూడా సక్రమంగా, జాగ్రత్తగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైనటువంటి అవసరాలను కూడా నువ్వు తీర్చబోతున్నావు. కాబట్టి ఇక నీవు దిగులు పడనవసరం లేదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి వలన నీ సొమ్మైనా సరే నిన్ను చేరుకోవడానికి సమయం పడుతుంది. అటువంటి సమయంలో మనకు అనుకోనటువంటి అవసరాలు వస్తే కనుక అవి గట్టెక్కడానికి ఎలా అనేటటువంటి ఆందోళనలు, అలాగే భయాలు రావడం సహజమే. నువ్వేమీ కంగారు పడనవసరం లేదు. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీకు రావాల్సినటువంటి ధనం, అందవలసినటువంటి ధనం అంతా నీకు అందే తీరుతుందని చెప్తున్నాను కదా. నన్ను నమ్ము. నీ ధనం నీ చేతికి వచ్చిన వెంటనే నీ కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నువ్వు నెరవేర్చగలుగుతావు. నువ్వు మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు నీ మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు. నీకంతా కూడా మంచే జరగాలని, నువ్వు కోరుకున్నట్లుగా నువ్వు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా చేస్తావని ఈ బాబానే చెబుతున్నాను కదా. ఇంకా మరి ఆ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, అలాగే నీ మనసులో ఉన్నటువంటి గందరగోళాలు ఇవన్నీ ఎందుకు చెప్పు. ముందు వాటన్నిటినీ కూడా తొలగించుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని కాస్త ఆహారాన్ని తీసుకొని నీ పనిపైన నువ్వు దృష్టి నిలుపు. ఎందుకంటే నువ్వు ఏదైనా కానీ పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్నటువంటి విద్య నీ మనసులో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. కాబట్టి నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు. నీకు నచ్చినది, నీకు వచ్చినది, నీకు బాగా నైపుణ్యం ఉన్నది, నీ మనసుకు నచ్చినది చెయ్యి. చూసినటువంటి అన్ని దారుల్లోనూ పరుగులు పెట్టవద్దు. అలా పెట్టడం వలన రెంటికి చెడ్డ అవుతుంది.
కాబట్టి జాగ్రత్తగా నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో, నీకు బాగా వచ్చినటువంటి పనిలో మాత్రమే శ్రద్ధ నిలుపు. అప్పుడు నీకు అందులో ఇంకా ఎక్కువగా లాభం ఉంటుంది. అలాగే గొప్ప విజయం కూడా ఉంటుంది. నీ దగ్గర ప్రస్తుతం అందుకు సరిపడా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు. చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండు. ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటావు. ఇలా కాలం వెళ్లదీస్తూ కేవలం ఆలోచనలతోనే గడిపేస్తే మాత్రం నిన్నిక ఎవరూ కూడా ఏమీ గౌరవించరు. లాభమో నష్టమో ఏదో ఒక పనైతే చేస్తూ ఉండు. ఇప్పటి వరకు నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఆ కష్టానికి తగినటువంటి విలువ, ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు, అలాగే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నీ చేతికి రాబోతుంది. ఆ తరువాత ఇంకా ఏ విధంగా కష్టపడితే జీవితంలో మంచి స్థాయికి వెళతావనే దాని గురించి బాగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకునేటటువంటి సమయం ఇది. జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాల వలన చివరికి నీవు లాభాల బాట పడతావు. అంతే తప్ప చూసినటువంటి ప్రతి పనిని నేను చేయగలను అని మాత్రం దాని వెంట పరుగులు పెట్టడం, కొన్ని రోజులకు మరలా దానిని ఆపివేయడం, ఇలా చేస్తూ ఉంటే మాత్రం నువ్వు ఏదీ చేయలేక ఆలోచనల్లో తప్ప ఇక ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేవు. ఏమీ సాధించలేవు. జీవితం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకు మనసు స్థిమితంగా ఉండాలని, ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కూడా కోరుకుంటాను. నువ్వు చేసేటటువంటి పని గురించి అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. అలాగే అందరిని అడిగి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేస్తారు. వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి నిర్ణయాలను నువ్వు గౌరవించు. విని వదిలేసాయి. నీ మనసుకు నచ్చినది, నువ్వు దేని గురించి అయితే ఆసక్తిగా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ పని ఎందైతే నీకు ఎక్కువ దృష్టి ఉందో దానిపైన మాత్రమే నీవు మనసు నిలుపు. అప్పుడు నీకు తప్పకుండా విజయం వరిస్తుంది. అలా కాకుండా ఇప్పటి వరకు నువ్వు ఎంతో కష్టపడ్డావు కాబట్టి, నీ కష్టానికి తగినటువంటి ధనం వస్తుంది కాబట్టి ఇక నాకు తిరుగులేదు అని మాత్రం అనుకోవద్దు. చెప్పలేం. ఏ క్షణాన ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఎప్పుడు ఏ అవసరానికి తగినటువంటి ధనం కావాల్సి వస్తుందో కూడా తెలియజేయలేం. కాబట్టి మనకు అవసరానికంటే కూడా కాస్త ఎక్కువగానే మన దగ్గర ధనం ఉండాలి. ధనం లేనిదే ఇప్పుడు ఎవరూ కూడా ఏదీ చేయలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవసరానికి ధనం అనేది ఉండాలి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ, అనవసరమైనటువంటి ఖర్చులను చేస్తూ వృధాగా ధనాన్ని మాత్రం ఖర్చు పెట్టవద్దు. కాలయాపన చేయవద్దు. నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దాని మీద మాత్రమే దృష్టి పెట్టు. నీలో ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటో తెలుసా? నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడమే. నువ్వు చేస్తున్నటువంటి పని బాగానే ఉన్నా కూడా ఎదుటివారు ఎవరైనా కానీ వారి వారి పనులు, అంటే వారికి తెలిసినటువంటి పనిలో వారు మంచి స్థాయికి వెళుతూ ఉండడం నీకు కనిపించింది అంటే, నువ్వు కూడా నీ పనిని మానుకొని వారు చేసేటటువంటి పని వెనుక పరుగులు తీయడం. ఇదే నీలో ఉన్నటువంటి పెద్ద లోపం. ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవడం లేదు. ఏ పనైనా కానీ నువ్వు చేయగలవు, కాదనడం లేదు. కాకపోతే ఆ పనిలో నీకు ఎంతవరకు దానివల్ల నీకు లాభం ఉంది, అది నీకు అసలు ఎంతవరకు సరైనది, ఇవేమీ కూడా ఆలోచన లేకుండా కేవలం మూర్ఖత్వంతో ఆ పని వెంట పరుగులు తీస్తున్నావు. దానివలన సమయం, కాలం అన్నీ కూడా వృధా అయిపోయి చివరికి నీకు నష్టమే తప్ప ఎలాంటి లాభం మిగలడం లేదు. కాబట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పని అయితే నీకు అందులో బాగా దాని గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. అలాగే నువ్వు చేయగలవు. ఇవన్నీ కూడా నీ మనసు నిండా ఒక్కసారి ఆలోచనలో పెట్టుకొని నీ పనిని నువ్వు చేస్తావని, ఈ సాయి మాటను గౌరవిస్తావని మనస్ఫూర్తిగా నాపై నమ్మకం ఉంచుకొని నీ పనిపై నువ్వు దృష్టి నిలుపుతావని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు. తర్వాత రాబోయేటటువంటి విజయం నీకు కూడా ఊహకందని విధంగా గొప్ప విజయంగా మారి నీకు నీ కుటుంబానికి ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలను, అలాగే గొప్ప ధనలాభాన్ని తీసుకురాబోతుంది. ఇక నుండి సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోవద్దు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబా గారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్.
సర్వే జనాః సుఖినో భవంతు.